ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే న్యూస్ పేపర్ చదవాలా? మామూలుగా నేనైతే న్యూస్ పేపర్ చదవక్కర్లేదు అంటాను. ఎప్పుడు విన్నారో తెలియదు కానీ ఒకవేళ న్యూస్ పేపర్ చదవాలనుకుంటే ఏ న్యూస్ పేపర్ చదవాలి అన్నప్పుడు ఇంగ్లీష్లో అయితే కనుక నాకు తెలిసి మినిమం గ్యారంటీగా 3 న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఒకటి హిందూ, 2 టైమ్స్ ఆఫ్ ఇండియా, 3 ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా మళ్ళీ 2 ఉన్నాయి. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, దా ఇండియన్ ఎక్స్ప్రెస్ అనుకుంటా, చెక్ చేయండి. ఇప్పుడు న్యూస్ పేపర్లు తెలుగు అయితే కనుక నాకు తెలిసి 4 న్యూస్ పేపర్లు, కోర్స్ ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఇట్లా మొత్తం మీద తెలుగు న్యూస్ పేపర్లు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చదివితే 7 చదవాలి. 7, 8 అవసరమాన్ని. ఈ 7 సరిపోవు తెలిసిన మీకంటే ఇంకొక 8 ఉన్నాయి. ట్రిబ్యూన్ అని, మింట్ అని, ఫినాన్స్ ఎక్స్ప్రెస్ అని, ఎకనామిక్ టైమ్స్ అని, అబ్బో చాలా ఉన్నాయి. అందుకే ఇవన్నీ చదవమని అంటలేదు నేను. మరి ఏంటి పరిస్థితి? అయినా సరే కొంతమంది సార్ ఒక్క న్యూస్ పేపర్ అని చదువుతాం సార్ అన్న వాళ్ళకి ఈ వీడియో. హిందూ న్యూస్ పేపర్ కనుక మీరు చదవాలనుకుంటే ఎలా చదవాలో చెప్తాను మీకు. ఫస్ట్ పేపర్ చదవండి, అంటే ఫస్ట్ పేజ్ అనే ఉద్దేశం, అంతే. తర్వాత మీకు సెకండ్ పేజీ నుంచి దాదాపుగా 2-3 పేజీలు, అంటే సెకండ్ పేజీ అంటే హైదరాబాద్ ఇస్తుంది, థర్డ్ పేజీ కూడా హైదరాబాద్ ఇస్తుంది, ఫోర్త్ పేజ్ ఏమో తెలంగాణ ఇష్యూస్ ఇస్తుంది, ఫిఫ్త్ పేజ్ ఏమో సౌత్ ఇండియా ఇస్తుంది. నేనైతే ఏమంటానంటే ఐ రిపీట్, ఫస్ట్ పేజ్ చదివి మళ్ళీ 6వ పేజీకి జంప్ అయిపోండి. అసలు మధ్యలో పేజీ చదవదు, వేస్ట్. ఎప్పుడో తప్ప మీరు తెలంగాణ లేదా ఆంధ్ర అయితే ఆంధ్ర పేజీలు వస్తాయి. తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ఏమైనా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పలేటక్కర్లేదు. కాబట్టి ఇక్కడ నేను హిందూ పేపర్ని తక్కువ చేయట్లేదు సుమా. హిందూ పేపర్లో మనకేది అవసరమో చెప్తున్నాను. అందులో మీరు ఏం చేయాలంటే నాకు తెలిసినంత వరకు ఈ న్యూస్ పేపర్లో మీకు 5 పేజీలు వదిలేండి, 6వ పేజీ చదవండి, 7వ పేజీ చదవండి, మళ్ళీ 8, 9, దాదాపుగా 8, 9, 10 పేజీలు పైన చదివితే చాలు, చదవకపోయినా పర్వాలేదు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత ఇంక చదవాల్సి ఉంటుంది. ఒక్క సండే మాత్రం ఈ ఫార్ములా పనిచేయదు. ఏ రోజు ఎప్పుడైనా సండే సంబంధించి ఏంటంటే ఫార్ములా సింపుల్ అండి. పెద్ద పెద్ద ఆర్టికల్ చదవండి, అంతే. పెద్ద ఆర్టికల్ ఏడ కనిపిస్తే పెద్ద ఆర్టికల్ చదవండి. అంటే ఉదాహరణకి ఇదేమో చిన్న న్యూస్ ఐటమ్, పెద్ద ఆర్టికల్ అంటే అర్థం ఏంటండి, ఇదన్నమాట. ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది, పెద్ద ఆర్టికల్ చదవండి. బాగుండలే, పోలే, అదిరిపోలే. హిందూ పేపర్ చదవాలనే చేదస్తాం మీకుంటే చక్కగా చదవాలి. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కిను టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పచ్చు కదా, అంటే ఆ ఫార్ములా అంత ఈజీగా అంతగా ఇవి ఉండవు. కానీ ఏది ఏమైనా ఇవన్నీ కాదు, కానీ మీకు వీలైతే ఒక్క న్యూస్ పేపర్ చదవాలనుకుంటే హిందూ చాలని చెప్పండి నా ఉద్దేశం, లేదా చదవకపోయినా పర్వాలేదని చెప్పండి నా ఉద్దేశం. తెలుగు న్యూస్ పేపర్ల విషయంలో మళ్ళీ ఏ న్యూస్ పేపరు అంటే అన్ని న్యూస్ పేపర్లు బాగుంటున్నాయండి. ఈనాడు న్యూస్ పేపర్ కొంచెం మనకి మంచి ఆర్టికల్స్ ఇస్తాయి. ఈ మధ్యకాలంలో స్పెషల్ ఆర్టికల్స్ ఇస్తున్నారు. 4వ పేజీలో ఎడిటోరియల్ కాలం అని ఉంటుంది, చదివితే అదొకటి చదవాలి. ఈ జిల్లా ఎడిషన్స్ ఉంటాయి కదా, లోకల్ న్యూస్, అవి చదవకండి, వేస్ట్. అక్కడ ఏదో ఒక చిన్న పుస్తకావిష్కరణ జరిగింది, అదే వద్దండి, అవి అక్కడ చిన్నవి. బట్ తెలుగు న్యూస్ పేపర్లు చదివేటప్పుడు ఈనాడు న్యూస్ పేపర్ని సరదాగా చదవండి. ఏమంటే ఈనాడే కాదు, ఏదో ఒక న్యూస్ పేపర్ చదవండి. ఏది ఏమైనా ఎండ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ న్యూస్ పేపర్లను చదవాలనే ఒకనొక బలహీనతలోంచి మాత్రం బయటపడండి. ఇలా నేను చెప్తే చాలామంది కోపం వస్తుంది, ఏదో మాట్లాడతారండి, ప్రాక్టికల్గా మాట్లాడేవాళ్ళు లేరు కదా. డోంట్ బి ఎమోషనల్, బట్ ఓకే చదివితే కొంచెం నాకు ఆనందం సార్ అన్నవాళ్ళు చదవండి. యాక్చువల్గా అన్ని న్యూస్ పేపర్లు స్టూడెంట్స్కి చదవడం కష్టం అనే ఉద్దేశంతో, చదివినా ఏమి ఆర్టికల్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేనేం చేస్తానంటే, మీరు నమ్మరు, ఇవన్నీ నేను న్యూస్ పేపర్లని కట్టింగ్స్ అనమాట, క్లిప్పింగ్స్ అంటాం. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు చేయరండి, ఆన్లైన్లో పీడిఎఫ్ పెట్టుకుంటారు కదా, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే
వివిధ ఇదేమండి చాలా జస్ట్ పైపై చూపిస్తుంది. వివిధ న్యూస్ పేపర్లలో ఉన్న అనేకమైన పేపర్ క్లిప్పింగ్స్ అన్నింటినీ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ అండ్ ఇతరత్ర వాటిలోంచి తీసుకొచ్చిన కంటెంట్ అన్నింటినీ కూడా చేసుకుని వాటన్నింటినీ ఎకనామిక్స్కి, ఎన్విరాన్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, హిస్టరీకి, కల్చర్కి, జాగ్రఫీకి, పాలిటీకి ఇలా అనేకమైన సెగ్రిగేట్ చేసి వాటన్నిటిలోంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటన్నిటిని ఆఫ్ కోర్స్ నోట్స్లుగా రాసుకుని, ఎలాగో నోట్స్ కూడా మీకు చూపిస్తాను, ఇలా నోట్స్లుగా రాసుకుని ఆ నోట్స్ల్లోంచి ఉన్న వాటిని నేను మళ్ళీ తిరిగి క్లాసులుగా చెప్పే ప్రయత్నం చేయడమే ఈ గురుకులంలో చేసే పని. ఇది ప్రచారం కాదు, పనిలా చెయ్యండి అని మీకు కూడా చెప్తున్నాను. ఆ కోచింగ్ అంటే అర్థం నువ్వు చెయ్యాల్సిన పనిని కోచింగ్ చేసి, కోచింగ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ నువ్వు చదవడము అనే దాని మీద నిన్ను దృష్టి పెట్టేలా చేసి చెయ్యడమే నా దృష్టిలో కోచింగ్ అంటే. ఒక్క మాటలో చెప్పాలి అంటే పదార్థాలు మేము వండాలి, తినేసే దాన్ని జీర్ణం చేసుకుని దాన్ని ఒక ఔషధంగా నీ రక్త నాళాల్లోకి ఇంకించుకునే బాధ్యత నీదవ్వాలి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.